పల్నాడు జిల్లా సత్తెనపల్లి సౌత్ డివిజన్లోని డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో దళిత యువకుడి పత్తి పంటను అమానుషంగా నాశనం చేసిన కేసును సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా గ్రామానికి చెందిన దళిత యువకుడు 2.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేస్తున్నాడని, అయితే కోతకు వచ్చిన పత్తి పంటను శేషగిరిరావు అనే వ్యక్తి ట్రాక్టర్తో దున్ని నాశనం చేశాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఘటన జరిగిందని అన్నారు. ఇక పంట నాశనం చేస్తానంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి శేషగిరిరావు బెదిరిస్తున్నారని వివరించారు. పత్తి పంటను నాశనం చేయడంతో లక్షల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయినట్లు ఆయన తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన తెలిపారు. అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి ఇతను దుర్మార్గంగా దౌర్జన్యంగా 2-3 రోజుల నుంచే చెప్తా ఉన్నాడంట. నీకు పొలం దున్నేస్తా, నీకు చేత అయితే కాసుకోరా, నువ్వు ఎట్ట తీసుకుంటావు అని ఇతనికి పెద్ద పరిమిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి గొడవల దృష్ట్యా ఈ పొలాన్ని కౌలుకి ఇచ్చిన పొలాన్ని కౌలుకి వేసుకున్నటువంటి పొలాన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిది దుర్మార్గంగా నైట్ దున్నేశాడు. పూర్తిగా ఓ ట్రాక్టర్ పెట్టి సుమారు 2 ఎకరాల 20 సెంట్లు. అది వేరే పెద్ద పరిమికి సంబంధించిన రైతులది. ఈ దార్ల వీరబాబు అని ఉంగటూరుకి సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని, కౌలు కూడా దాదాపు ఎకరా